అమ్మా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలమ్మా. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, అదేవిధంగా మన మండల పార్టీ నాయకులకు, జిల్లా పార్టీ నాయకులకు, అదేవిధంగా ఇందులో పాల్గొన్న మహిళా సోదరులకు అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత 5 నెలల క్రితము శాసనసభ జరిగినటువంటి ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి మన నియోజకవర్గ అభ్యర్థి భూపతి రెడ్డి గారికి మన గ్రామంతో జగరన్పల్లి గ్రామంతో పాటు మండలం లోపలనే పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చిన గెలిపించిన సందర్భంగా మొట్టమొదటిసారిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు కేవలము పార్లమెంట్ కనుకోవడం కాదు, ఆషామాషి ఎన్నికలు కూడా కావు. మన దేశం లోపల శాంతి సహనం నెలకొనడానికి జరిగేటువంటి ఎన్నికలు. ఎందుకనంటే ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఏదో విధంగా అల్లకల్లోలు సృష్టించాలన్న ఉద్దేశంతోనే ఏదో విధంగా ఓట్లు లబ్ధి పొంది మన మధ్యనే అందరికీ కూడా గొడవలు సృష్టించి లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఎన్నికలు జరుపుతున్న సందర్భంలో అంతా కూడా దీన్ని గ్రహించి ఐకమత్యంగా ఉండి మరి రాబోయే ఎన్నికల లోపల మన అభ్యర్థి అయినటువంటి తాటిపల్లి జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకే ఓటేసి మన అందరం కూడా పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి మన మండలం నుంచి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం చూసినట్లయితే ఏదైతే ఉపాధి హామీ పథకం ఒకటి తీసుకుంటే 10 సంవత్సరాల క్రితము అంతవరకు ఉపాధి హామీ పథకం లేకుండే. సోనియా గాంధీ గారి అధ్యక్షతన మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు మరి దేశంలో అప్పటి వరకు ఉపాధి హామీ పథకం లేకుంటే కూడా ఎట్టి పరిస్థితుల లోపల ప్రజలందరికీ కష్టాలు వచ్చినప్పుడు అందరికీ కూడా ఉపాధి కూలి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో, పని ముఖ్యం కాదు వాళ్ళకు ఏదైతే ఉన్నదో కూలి ఇవ్వాలనే ఉద్దేశంతో, కేవలము పని కంటే విలువ కంటే కూడా డబ్బులు ముఖ్యము. వాళ్ళందరికీ కూడా 100-150 రోజులు పని దినాలు కల్పించి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో ఉపాధి హామీ కార్యక్రమం మొదలు పెడితే 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఎంతైతే కూలి ఉన్నదో అంతే కూలి ఇప్పటి వరకు ఉన్నది. మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు మరి కూలీ రేటు అసలే పెంచలేదు, కానీ నిత్యావసర వస్తువులు 1-10% పెరిగిపోయినాయి. అంటే ఒక కూలీ రేటు రోజుకు 150 రూపాయలు వస్తే 1 కిలో నూనె కూడా రావడం లేదు. మరి ఇప్పుడైతే మన రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. ఎందుకంటే గెలిచిన తర్వాత కేంద్రంలో ఏదైతే ఉన్నదో మన ప్రభుత్వం వస్తే మొట్టమొదటి 400 రూపాయలు ప్రతిరోజు కూలీ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా పోతే కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఏదైతే ఉన్నదో పేద విద్యార్థులు మొట్టమొదటి సంవత్సరం వాళ్ళకి 1,00,000 రూపాయలు ఏదైతే శిక్షణ వృత్తి కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఏదో విధంగా కులాలు మతాలు ఆలోచించకుండా మరి మన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 సార్లు మంత్రిగా పనిచేసాడు. రైతు బిడ్డగా ఆయనకు కనీస కష్టాలన్నీ తెలుసు కాబట్టి మనం పార్లమెంట్ గెలిపించి పంపిస్తే అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేయడానికి మనవంతు కృషి చేసిన మనం అవుతామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. అన్న థ్యాంక్ యూ అన్న. మండల హెడ్ క్వార్టర్కు గౌరవ మన నియోజకవర్గ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారికి, అట్లాగే ఎంపీ అభ్యర్థి కూడా ఒక 10 నిమిషంలో రాబోతున్నాడు కాబట్టి జీవన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్పల్లి సాయిరెడ్డి గారికి, మరియు చిన్నారెడ్డి గారికి, అనంత్ రెడ్డి గారికి, అరుగు రాజేంద్ర గారికి, ప్రతి ఒక్కరికి, ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు మరియు మండలం నుంచి తరలి వచ్చినటువంటి నా కుటుంబ సోదరులందరికీ, అక్క చెల్లెళ్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు గెలిచినాక మీ ఆశీర్వాదంతో మన గ్రామంలో సుమారు 1,080 ఓట్లు లీడ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రాబోయే ఎలక్షన్లలో
జీవన్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే మొన్న 1,080 ఇచ్చినాం, ఈరోజు టీఆర్ఎస్ మొత్తం జగన్పల్లిలో కాలైపోయింది, నాయకులందరూ కూడా ఇళ్ళకి వచ్చారు కాబట్టి ఇంకా అక్కడి ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయించి సుమారు ఒక 1,500 మన గ్రామం నుంచే మెజార్టీ ఇద్దామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి అక్కాయిలు ప్రతి ఒక్కరు గమనించాలా. గతంలో 5 సంవత్సరాల క్రితం పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పినటువంటి అరవింద్ గారు, పసుపు అంటే దేవతలకు పూజలు చేస్తాం, పసుపు అంటే ఎక్కడ కూడా దేవుళ్ళకు పూజించిన పసుపు ఉంటుంది, పెళ్లి చేసిన పసుపు ఉంటుంది. కాబట్టి ఆ పసుపు బోర్డు మీద 5 రోజులలో వాగ్దానం చేసి తెస్తానటువంటి పసుపు బోర్డు మొన్న ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఆగమేఘల మీద అక్కడ పేపర్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ పెడతారో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటం పసుపు రైతులకు, ఎందుకంటే రైతు బిడ్డ జీవన్ రెడ్డి గారు కాబట్టి పసుపు రైతుగా ఇతను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడాడు కాబట్టి ఈయన పోటీకి అందరం మద్దతు తెలపాలా. ఇంకొక విషయం చెప్తా ఉన్నా, అరవింద్ అనే వ్యక్తి ఎంపిక గెలిచిన తర్వాత 5 సంవత్సరాలలో ఏ కుల సంఘానికి కానీ మన గ్రామానికి కానీ మన జక్రాంపల్లి గ్రామానికి ₹1 ఇవ్వలే. 5 సంవత్సరాల నాడు ఇదే ఎలక్షన్లలో ఏ విధంగా అయితే పొద్దునచ్చిండో ఆ రోజు ఎలక్షన్ల కోసం వచ్చిందంటే 5 సంవత్సరాలకు ఇవ్వాలని వచ్చిండు. మరి అట్లాంటి వ్యక్తికి వేద్దామా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఎమ్మెల్యే గారు గెలిచినాక నెల రోజులకే 20 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు మన జక్రాంపల్లి గ్రామానికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన గ్రామంలో కమ్యూనిటీ వాళ్ళకు కూడా గంగపుత్ర సంఘానికి ఒక 5 లక్షలు, మ్యాక్స్ సంఘం వరకు ఒక 5 లక్షలు, ఇట్లా అన్ని కుల సంఘాలకు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మిగతా కుల సంఘాలకు కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఎమ్మెల్యే గారు బలపడుతున్నటువంటి జీవన తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు సిలిండర్ ఏం రేటు ఉంది, గతంలో 10 సంవత్సరాల కింద 400 ఉన్న సిలిండర్ను ₹1,200 బీజేపీ ప్రభుత్వం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే 500 సిలిండర్ ఇస్తుండు. అట్లాగే గృహాలకు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 10 లక్షల రూపాయలు కూడా హెల్త్ బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన గ్రామంలో మేము కూడా ఇక్కడ గ్రామంలో గతంలో 5 సంవత్సరాలు ఎంపీటీసీగా 5 సంవత్సరాలు సర్పంచ్ చేసి గ్రామంని అనేక విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు కూడా ఈ అవకాశము మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇంకా మన ఎంపీ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే భవిష్యత్తులో మనం గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకున్నాం తెలియజేస్తూ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికలో ప్రచార భాగంలో మన జక్రాన్పల్లి మండలానికి విచ్చేసిన మన ఎంపీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అలాగే మన స్థానిక శాసనసభ్యులు అన్న భూపతి రెడ్డి గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు సిద్ధిరెడ్డి గారికి, ఎక్స్ఎంపీ అనంతరెడ్డి గారికి, ఎక్స్ సర్పంచ్ నర్సిరెడ్డి గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఎక్స్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, సొసైటీ అధ్యక్షులకు, అలాగే పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎక్స్ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మన పిఎస్ఎస్ చైర్మన్లకు కానీ ఇక్కడ కొంచెం ప్లేస్ లేకుండా రథం వచ్చిన తర్వాత మళ్ళీ మనము నిల్చుందాం. సారీ అందరినీ ఏమనుకోవద్దని తెలియజేస్తూ, మన జక్రాన్ ఒకటే ముఖ్యంగా జక్రాన్పల్లి మండలానికి అవసరం ఉన్న పనులు గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా మనకు ఒక లిఫ్ట్ గతంలో మనం శాంక్షన్ చేయించి తర్వాత ఇప్పుడు 6-7 సంవత్సరాలు అయిపోయింది, దాన్ని మూలకు పడేసారు. దాన్ని మొన్ననే మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ గుప్పాకి వచ్చి విజిట్ చేసి ఆ కాంట్రాక్టర్ని తీసుకువచ్చి కంపల్సరీ మాకు ఇది 2-3 నెలల్లో కంప్లీట్ కావాలని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ లిఫ్ట్ని మనం సాధించి తీరుతాం. ఒకవేళ సాధించలేని పరిస్థితుల్లో అవసరమైన ధర్నాన్ని, అవసరమైన రాజకీయాలను కూడా నేను వల్లేసుకుంటానని తెలియజేస్తున్నా. అలాగే
మనం గత ఎన్ని రోజులు ఎదురు చూస్తున్న ఎయిర్పోర్టు, అది కాకుండా ముఖ్యంగా మన ప్రాంతం రైతుల ప్రాంతము, ఈ ప్రాంతానికి మనకు డ్రై పోర్టు కానీ మరి అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా ఇండస్ట్రీస్ కానీ మన ప్రాంతానికి రావాలి. ఎందుకంటే మన దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలంటే మనకు డ్రై పోర్టు కానీ అగ్రికల్చర్ది ఇండస్ట్రీస్ కానీ మన ప్రాంతంలో నెలకొల్పాలి. మీరు ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఇద్దరు స్థానిక తాజా సభ్యులు, మరి ఎంపీ అభ్యర్థి. మాకు వారు ఎన్నికైన తర్వాత మరి ఎంపీగా ఎన్నికైన తర్వాత మరి మా మండలానికి కంపల్సరీ ఇవ్వాలని మరి మండల ప్రజల తరఫున కోరుతున్నాను. అలాగే చూస్తున్నాం మనం గత 10 సంవత్సరాల పాలనలో ఇదే జక్రాన్పల్లి విలేజ్ మొదలు అక్కడికే స్కూల్ కాడికే ఉండే. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కాలనీలు ఇటు లెఫ్ట్ చూసినా, ఇటు రైట్ చూసినా, ఇటు వెనుకకు చూసినా వైఎస్ఆర్ కాలనీ, ఇవన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినాయి. ఈ విలేజ్లు కాకుండా ప్రతి విలేజ్లో కాలనీలు జరిగినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో. కాబట్టి 10 సంవత్సరాలు మనం వెనుకబడిపోయినాం. ఇప్పుడు మన గ్రామం మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మొన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు మరి జాగా లేని వారికి, ప్లేట్లు లేని వారికి ప్లేట్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. మనము మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మనకు ఎంపీ అభ్యర్థికి మనము మెజార్టీ ఇస్తేనే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉండే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండే, ఇవన్నీ అప్పుడు సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మన మండలం నుంచి సుమారు 5,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓట్లు వేసిన అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, మరి ఎమ్మెల్యే తరఫున, మా తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి దీనికి మనం 5,000 అప్పుడు ఇచ్చినాం, దీనికి ఇంకా రెట్టింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ఒక పార్టీ కిందికి జారిపోయింది కాబట్టి మనకు కంపల్సరీ 5,000 కాదు 10,000 లోపు మనకు మెజార్టీ ఇవ్వాలా. కొందరు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు ఏమని, సెంట్రల్లో మాది 10 సంవత్సరాలు ఏం చేసిర్రు సెంట్రల్ నుంచి. ఇదే అరవిందుని మన గ్రామస్తులు అందరూ కలిసి, మండల గ్రామస్తులు అందరూ కలిసి నామినేషన్ వేసి, సొంత పైసలు ఖర్చు పెట్టుకొని నామినేషన్ వేసి మేము జైలుకు పోయి కొట్లాడి అని ఎంపీ చేస్తే 5 సంవత్సరాలు మన ముఖం కూడా చూపెట్టలే, రైతులను పట్టించుకోలే. ఎన్నిసార్లు రైతులు ఇక్కడ నామినేషన్ వేసాం, జైలుకు పోయినా అడిగితే కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి మన ప్రాంతానికి కానీ మన మండలానికి కానీ నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఏదో అంటున్నారని ఇలా ముఖం పెట్టుకొని మండలానికి వచ్చిండు. 5 సంవత్సరాలు ఎటు పోయినావు బాబు? 5 సంవత్సరాలు ముఖ్యం పైసలు తినలే, గవర్నమెంట్ పైసలు జీతం తీసుకోలే, ఎటు పోయినావు 5 సంవత్సరాల నుంచి? ఈ రోజు వచ్చి చెప్పిపోతావు. ఇప్పుడు ఏం చెప్తానంటే దేవుడి పేరు పని చెయ్యగాని దేవుడి మీద అన్నాడ ఓట్లు వేయాలట. దేవుడు యాడుండాలా? గుళ్ళే ఉండాలా. భక్తి యాడుండాలా? గుండెల్లో ఉండాలా. రోడ్డు మీద ఈ రోజు రోడ్డు మీద దేవుణ్ణి పెట్టి ఓట్లు అడుగుతారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఓటుతోనే బుద్ధి చెప్పాలా. దేవుడు ఇప్పుడు కాదు, బీజేపీ పుట్ట గత 20 ఏళ్ళలో 200-2000 సంవత్సరాల నుంచి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడు కాదు, మనం ఎప్పుడో మొక్కుతున్నాం. మరి ఎందుకు ఇప్పుడు దేవుడి మీద పేరు తీసుకొస్తున్నారు? అదే మన తెలంగాణలో భద్రాద్రి రాముడు ఉన్నాడు. ఎప్పుడైనా వచ్చిందా మోడీ? ఎప్పుడైనా ఏమైనా ఫండ్ ఇచ్చిండు అక్కడ? ఇది రాముడి గుడి కాదా? ఎక్కడో అయోధ్యలో కట్టి రాముడిని, బాలరాముడిని మళ్ళీ పోయి దాన్ని ఇప్పుడు ఓట్ల కోసం బాలరాముడు అని చెప్పుకుంటూ ఓట్ల కోసం తిరుగుతున్నారు. మరి మన భద్రాద్రి రాముడు ఎటువంటి? అదే మోడీ ఎప్పుడైనా వచ్చిందా భద్రాద్రి రాముడికి? దయచేసి యువకులకు, ముఖ్యంగా వాళ్ళకు భ్రమలో ఉన్నారు యువకులు, దేవుడు దేవుడు బీజేపీ మోడీ అని. 10 సంవత్సరాలు ఉన్నాడు మోడీ, కొత్తగా వస్తలేడు మోడీ, కొత్తగా ఇస్తలే మనం ఎంపీకి. 10 సంవత్సరాలు ఉన్నాడు, ఏం చేసిండు? యువకులకు ఎన్ని జాబులు ఇచ్చిండు? అది అడగరు ఫస్ట్. దేవుడు కాదు, దేవుడు అందరికి ఉండేళ్ళు ఉంటాడు, అందరికి ఉంటాడు. కాబట్టి దయచేసి యువకులు కానీ ఎవరే కానీ, మోడీ కాదు ఇక్కడ ఎంపీ అరవింద్. గత 5 సంవత్సరాలు ఏం చేయలేదు, మోడీ వచ్చి ఏం చేస్తాడు ఇప్పుడు? ఇక మరి మోడీ పోటీ చేస్తే అయిపోతుండే కదా. ఇక్కడ నిజామాబాద్కు మోడీ చేస్తే అయిపోతుండే కదా. మరి మోడీ చేయకుండా మోడీ పేరు చెప్తారు. పని చేసేవాళ్ళు మనకు కావాలి. ఇక్కడ లోకల్ కవితలు ఎందుకు గొడవట్లేం? అక్కడ పని చేయలేదు కాబట్టి ఈ పుణ్యాతులు పని చేస్తాయని గెలిపిస్తే అందరి ముట్టి మీద అన్నిండు. ఇప్పుడు మనం ఏం చేయాలా? మళ్ళా ఎంపీకి అరవిందే ఉన్నాడు, మోడీ కాదు. ఇక్కడ మనం అందరం కలిసి ముట్టి మీద అండితే మళ్ళీ హైదరాబాద్ ఢిల్లీకి అడే వారిపోవాలి. మళ్ళీ రావద్దు. వాడు ఓట్ల కోసం వచ్చిండు, మన ఓట్లతో కొడితే వాడు ఢిల్లీకి వారిపోవాలి. మళ్ళీ ఢిల్లీ హైదరాబాద్ అటు ఇక్కడ మనకు సంబంధం లేదు. దయచేసి ఒకటే చెప్తున్నా,
అందరం కలిసి వాడి ముట్టి మీద అండి మరి ఇక్కడ పారగొట్టాలా. నేను మహిళా సోదరిమణులకు కానీ యువకులకు కానీ పెద్దలకు కానీ అందరూ తెలియజేస్తున్నా, అందరం చేతి గుర్తు కొట్టేస్తే మీద కానీ కింద కానీ తెలంగాణ ఉంటే మనం ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ముందుంటాం. మన మండలానికి అభివృద్ధి చేయడానికి ముందుంటా. ఏది అవసరం ఉన్నా సరే మన మండలానికి డెవలప్మెంట్ చేయడానికి ముందుంటా. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు చేసినాం, ఇప్పుడు కూడా చేయడానికి ముందుంటా. దాని గ్యారంటీ మీరు ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా నేను తీసుకుపోవడానికి చేయడానికి నేను ముందుంటా. నేను ఎప్పుడు పారిపోలే, ప్రభుత్వం లేకున్నా మారిపోలే, ప్రభుత్వం లేకున్నా వచ్చినా పనులు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, మనకు కంపల్సరీ పని చేసి పెడతా. కాబట్టి దయచేసి అందరూ చేతి గుర్తు కోటేయాలని కోరుతున్నా. మస్తు మంది చెప్తారు, వస్తారు పోతారు. దయచేసి అందరూ చేతి గుర్తు కొట్టేలా అవసరమైన తీర్చడానికి నేను మండలికి నేను ఉంటా. మండలం ఉంటా, ప్రతి గ్రామానికి వచ్చిన మండలం ఉంటా. కంపల్సరీ వారికి అవసరం ఉంటే తీరుస్తా. కాబట్టి దయచేసి అందరూ చేతి గుర్తు కోరుతూ మరి ఈ అవకాశం అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిళా సోదరులందరికీ మరి యువకులకు పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ చేతి గుర్తు కొట్టాలని కోరుతున్నాను. మన పెద్దలు పైపులయ్య రెడ్డి గారు వారి స్ఫూర్తితోని మన జక్రాంపల్లి పెద్ద స్కూల్ నిర్మించడం జరిగింది. ప్రతి దాంట్లో ముందుంటాడు, ప్రతి ఏదైనా హెల్ప్ కావాలన్నా ప్రతి దాంట్లో ముందు. ఈ లైట్స్ ఇట్లా అన్ని మన పైపులయ్య ద్వారానే అయినాయి. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. నా గ్రామ ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా మా జీవన్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడో అంత తెలివివంతుడు. ఆయన ఒక్కటే మాటలు చెప్పాలంటే రాజకీయ ఉత్తండు. కాబట్టి ఆయనకు మనం అందరం కలిసి ఓటేసి ఊరంతా ఒక్క ఓటు కూడా ఇతరులకు పోకుండా మొత్తం చేకూర్చుకే ఓటేసి వారిని గెలిపించాలని నా విన్నపము, నా ప్రార్థన. ముఖ్యంగా తను చెప్పే మనిషి కాదు, చేసే మనిషి. కాబట్టి అందరూ కూడా సహకరించి నా మాటను అర్థం చేసుకొని వారికి ఓటేయాలని కోరుతున్నా. చేతి గుర్తుకు. ముఖ్యంగా ఎక్కువసేపు నేను మాట్లాడలేను, ఆరోగ్యం బాగలేదు. కాబట్టి ఒక్క ఓటు కూడా జగన్పల్లి నుంచి వేరే పార్టీకి పోకుండా మొత్తం చేకూర్తికి పడాలని నా కోరిక. జై హింద్. గ్రామం నుండి వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు, అక్కలకు, అమ్మలకు, అదేవిధంగా మండలం నుండి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారికి, పెద్దలు సాయిరెడ్డి గారికి, అనంతరెడ్డి గారికి, అదేవిధంగా మరి మీ గ్రామానికి చెందినటువంటి నరసారెడ్డికి ప్రచారం కాబట్టి చాలా బిజీ షెడ్యూల్లో మనం తప్పకుండా మన గ్రామానికి రావాలి జక్రాన్పల్లి అని చెప్పినప్పుడు ఆయన ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈ జక్రాన్పల్లి గ్రామానికి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలాసార్లు వచ్చిన, అయినా కానీ మండలంలో మరి గద్దె తీస్తామని మీరు మార్పు కోరుకున్నటువంటి సందర్భంలో నేను ఆ రోజు మీ దగ్గరకు వచ్చి నేను అడిగిన, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక వైద్యుడిగా, ఒక డాక్టర్గా మీ ముందున్నా మరి నాకు ఒక అవకాశం ఇవ్వనప్పుడు మీరంతా కూడా దీవించి నన్ను గెలిపించింది. చాలా సంతోషంగా ఉంది. గెలిచిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల పథకాలను మీ అందరి ముందు చెప్పిన ఆ రోజు అభయహస్తం పేరు మీద అనౌన్స్ చేసిన ఇందిరాగాంధీ కోడలు ఇచ్చిన మాట తప్పదని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. చెప్పినట్టే మరి మన అందరం అనుకున్నట్టే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 9వ తారీఖే అధికారంలోకి వచ్చి 2 రోజులకే సోనియా గాంధీ గారు బర్త్డే రోజే మీకు అందరూ కూడా తెలిసి ఇక్కడ భద్రాద్రి రామాలయం పోయి ఉండొచ్చు, బాసర్కు పోయి ఉండొచ్చు, వెమ్లవాడ రాజేశ్వరం పోయి ఉండొచ్చు, లేదంటే మీ పిల్లలు చదువుకుంటే హైదరాబాద్ పోయి ఉండొచ్చు, లేకుంటే పెళ్లిళ్ళకి పోయి ఉండొచ్చు, మన పిల్లలు ఆడపిల్లలు చదువుకునే వాళ్ళు కాలేజీకి పోయి ఉండొచ్చు. కానీ ఇవాళ మొత్తం మీద మీ అందరికీ కూడా ఆర్టీసీలో మీకు ఫ్రీగా రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజు పేదవానికి
వైద్యం ఖరీదైంది, బాగా భారం అవుతుంది. మరి కార్పొరేట్ వైద్యం పేదవానికి అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమైపోతుంటే మరి వెంటనే 2 రోజులకే మీకు దాన్ని 10 లక్షలకు పెంచి ఇవాళ ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కావచ్చు, అది గుండె ఆపరేషన్ కావచ్చు, మెదడు ఆపరేషన్ కావచ్చు, కడుపులో కంటి కావచ్చు, మరి నడుము ఆపరేషన్ కావచ్చు, వెనుక ఎలుగుతే కావచ్చు, దేనికైనా కానీ మీ ఇష్టం ఉన్న హాస్పిటల్లో ఎక్కడైతే ఎంపానల్మెంట్ ఉందో ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో మీరు 10 లక్షల వరకు వైద్యం ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు చెప్పినాం, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. 2004లో రాజశేఖర రెడ్డి గారు మరి మళ్ళా రైతులకే కాకుండా మరి గృహాలకు కూడా కరెంటు ఫ్రీ ఇస్తాం 200 యూనిట్ల వరకు చెప్పడం జరిగింది. ఇవాళ మీకు అందరు కూడా 0 కరెంట్ బిల్ వస్తూ ఉంది. ఇలా చక్రాన్పల్లి మండలంలో గ్రామంలో వస్తుందా లేదా? పొరపాటు ఏదైనా కంప్యూటర్ మిస్టేక్తో కానీ ఇంకేదైనా లింక్ మిస్ అయ్యి ఎవరికైనా ఒకరిద్దరికి రాకుండా వాళ్ళకు కూడా ఈ 13వ తారీఖు ఎన్నికైన తర్వాత 100% వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సిలిండర్ మరి మోడీ కేడీ కలిసి 1300 అమ్మిరు. తర్వాత మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 500 అన్న తర్వాత 250 రూపాయలు తగ్గించి ఇలా 950కి అమ్ముతా ఉన్నాడు మోడీ. మనం 500కే సిలిండర్ చేసినాం, బ్యాంకుకు లింక్ పెట్టినాం. మీరు కట్టుడు 950 కడతారు, కానీ మీకు వాపస్ వస్తే డబ్బులు మీకు 500 కట్ అవుతాయి మీ దగ్గరికి. 2-3 రోజులలోనే కట్టిన 48 గంటలనే రావాలి, కానీ కొంతమంది చెప్తాను ఒక 5 రోజులు అవుతున్నట్టున్నది. సో తప్పకుండా మీకు మీ సిలిండర్ కూడా 500 రూపాయలు ఇప్పించినాం. జక్రాన్పల్లి మండలం అంటేనే ప్రోగ్రెసివ్ రైతులు ఇక్కడ, అంటే అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు. కమర్షియల్ క్రాప్స్ పండిస్తుంటారు, పసుపు పండిస్తారు, ఎర్రజొన్నలు పండిస్తారు, మక్కలు పండిస్తారు, నువ్వులు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. వీళ్ళు పండించని పంట లేదన్న, ఇక్కడ చాలా కష్టపడతారు నిజంగా. అంటే రైతులు కూడా కొంతమంది ధనవంతులు కూడా వ్యవసాయం చేసి చాలా కష్టపడతారు. మరి వారికి అప్పుడు చెప్పినాం మనం, వరి పండించే రైతుకు క్వింటాల్కు 2700 రూపాయలు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం. మరి తప్పకుండా రాబోయే వర్షాకాలం పంటకు 500 బోనస్ ఇచ్చి తీరుతాం. అవసరం ఉంటే ఇంకా భీమనన్న మరి ఇక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్రంతో పోరాడి ఇంకా ఎక్కువ కూడా చేయగలుగుతాం. అదేవిధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెప్పినాం. ఇప్పుడు ఆగస్టు 15 లోపల రుణమాఫీ అవుతా ఉంది. ఇవాళ మొన్న అకాల వర్షంతో కొన్ని పంటలు నష్టపోయినాయి. సరే మన గ్రామంలో పోలే కానీ మన నియోజకవర్గంలో ఇక్కడ నల్లవెల్లిలో కానీ అక్కడ దొన్కల్లో మరి కొన్ని 10 ఏరియాలో పోయినాయి. దగ్గర మన కాన్స్టిట్యున్సీలే మన జిల్లాలో దగ్గర 2500 ఎకరాలు పోయినాయి. కామారెడ్డి జిల్లాలో ఎక్కువ పోయింది. ఆ రోజు ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, పంట నష్టమైన వాళ్లకు మొత్తం కూడా ఆర్థిక అధికారులను పంపించి మరి వాళ్ళు రికార్డు చేసి మీకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్తే ఇవాళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వాలి. ఇవాళ అందరూ కూడా డబ్బులు వచ్చినాయి 10,000 రూపాయలు. అదేవిధంగా పంటకు మరి బీమా ఉండాలి. నష్టం ఎందుకు జరుగుతుంది పంట, దానికి బీమా లేకపోవడం వల్ల. అందుకని రైతు యూనిట్గా దయచేసి వినండి రైతులారా, రైతు యూనిట్గా మరి ప్రతి గుంటకు ప్రతి ఎకరానికి ఏ పంట వేసినా మీకు బ్యాంకుతో సంబంధం లేకుండా పూర్తిగా రైతు బీమా పథకాన్ని కూడా అమలు పరుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2,000 కోట్లు అధికారులతో మాట్లాడి వాళ్ళకు కట్టడం జరిగింది. మనకు రాబోయే పంట నుండి రైతు బీమా పథకాన్ని కూడా రైతు పంట బీమా పథకాన్ని మీకు అమలు చేయబోతా ఉన్నాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, మాట మారది. సోనియా గాంధీ గారు మరి ఇందిరమ్మ కోడలు ఇవాళ జాతీయ పార్టీది, స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. మరి స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇవాళ జైలుకు పోయినటువంటి పరిస్థితి ఆ రోజు. మరి ఇందిరాగాంధీ గారు ఆమె కొడుకు రాజీవ్ గాంధీ గారు మరి జైలుకు అంటే ప్రాణత్యాగం చేసిండు దేశం కొరకు. దేశాన్ని సమగ్రంగా ఉంచాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఆ రోజు దేశానికి ప్రాణం ఇచ్చినటువంటి నాయకులు వాళ్ళు. అందుకనే ప్రాణమైనా ఇస్తారు, జైలుకైనా పోతారు, కానీ మరి మాట మారరు. మనకు స్వతంత్రం తెచ్చి పెట్టినటువంటి పార్టీ, చివరకు మనకు పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ కూడా సోనియా గారు ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేస్తుంది. ఇవాళ మనకు కొన్ని ఆలస్యం ఉండొచ్చు. ఇవాళ మహిళలకు ఆ రోజు 2,500 రూపాయలు మరి మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తామని చెప్పినాం. పెద్దలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినాం. ఇవాళ దానికి 2 కారణాలు ఉన్నాయి మేము చెప్పదలుచుకున్నాం. ఒకటి, 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరికి కూడా వైట్ రేషన్ కార్డు ఇవ్వలే, ఎవరికి కొత్త పెన్షన్ ఇవ్వలే. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వెంటనే
ప్రజల వద్దకు ప్రజాపాలన పేరు మీద మీ గ్రామ పంచాయతీకి మండలం నుండి ఆఫీసర్లు పంపించి ఒక వారం రోజులు మీ అందరి దగ్గర కూడా అప్లికేషన్ తీసుకున్నటువంటి సందర్భం. అన్ని అభయాసమే కాకుండా మీకు వైట్ రేషన్ కార్డు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మా నాయకులు కూడా మేము కోరుతాను, ఒకవేళ ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకుంటే ఈ ఎన్నికల కోడ్ తర్వాత మీరు వైట్ రేషన్ కార్డు అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఎంపీడీఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకొని, లేకుంటే నాకు తెచ్చియండి, మీకు అందరు కూడా వైట్ రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైట్ రేషన్ కార్డు లేదే మనం సంక్షేమ పథకాలు అందరికి ఇవ్వలేం కాబట్టి అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మనం కేసీఆర్ పాలన 10 ఏళ్ళు చూసినాం. ఏం చేసిండయా కేసీఆర్? మొత్తం అప్పు తెచ్చిండు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాం కానీ ఇవాళ మనము 7 లక్షల కోట్ల అప్పు చేసి మన మీద పెట్టిండు. ఏం చేసిండు? కాళేశ్వరం కట్టిండు. ఆ కాళేశ్వరం ఎట్లుందంటే మన మేస్త్రి కట్టిన ఇల్లు 50 ఏళ్ళు ఉంటుంది. ఇవాళ కేసీఆర్ పెద్ద ఇంజనీర్ అని చెప్పుకుని నేనే మేధాని, ప్రపంచ మేధాని, నేనే అన్ని చూసినా చేసినా అని చెప్పినటువంటి మేడిగడ్డ ఇవాళ మొత్తం కుంగిపోయింది, కూలిపోయింది. ఇవాళ ఉపయోగంగా లేదు. 1,25,000 కోట్లు అప్పు తెచ్చి ఇవాళ మేడిగడ్డ కడితే అది నిరుపయోగంగా ఉంది. అంటే అవినీతితోని నాణ్యత రహితంగా టెక్నికల్గా సౌండ్ లేకుండా మరి ఇవాళ వరదస్తే కొట్టుకోయే పరిస్థితి ఉంది. ఇవాళ దేశానికి నష్టం జరిగింది. మన రాష్ట్రానికి మొత్తం అప్పుల పాలు చేసి, కుటుంబ పాలన చేసి దోసుకొని మరి ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళ కుటుంబం ఎట్లా అబాస్ పాలైందో. అలా బిడ్డ జైల్లో ఉంది, ఇలా లిక్కర్ కేసులో. ఇలా కేటీఆర్ పిల్లలు చదువుకునే పరీక్షా పత్రాలు అమ్ముకుంటున్నాడు. కేసీఆర్ ధరణి పేరు మీద తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అమ్ముకోడు. ఇది అలా చరిత్ర. బిడ్డనేమో లిక్కర్ అమ్ముకుంటుంది, కొడుకేమో పేపర్లు అమ్ముకుంటాడు, ఇక అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు. ఇది మొత్తం తెలంగాణ సర్వనాశనం చేయడం వల్ల ఇవాళ మనకు అప్పుల చిప్ప చేతికిచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత. కాబట్టి ఇవాళ మీది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మనకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, అప్పులు ఎంత ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలా అనే దాని మీద కొన్ని ఆలస్యంగా అయి ఉండొచ్చు. కానీ మాట మీద కట్టుబడి ఉన్నాం. కొంచెం ఆలస్యమైనా కానీ ఆ రోజు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు పరుస్తాం. ఇవాళ ఖచ్చితంగా ఆ రోజు మీరు అందరూ కూడా నమ్మిండ్రు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండు, నన్ను ఇక్కడ ఎమ్మెల్యే చేసిండు. ఇప్పుడు ఇది రాబోయేది పార్లమెంట్ ఎన్నిక. మీరందరూ గమనించండి, చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మండలి ఇది. ఇవాళ జరగబోయేది పార్లమెంట్ ఎన్నిక. ఇది దేశానికి దశ నిర్ణయించేది, దేశాన్ని పరిపాలించేటువంటి పార్లమెంటు ఎన్నిక జరగబోతా ఉంది. మరి దానికి ఎటువంటి వాళ్ళని పంపించాలి మనం? ఇవాళ 10 సంవత్సరాలు మోడీని చూసాం. ఏం చేసిండు మోడీ? ఆ రోజు అన్నాడు రైతుల యొక్క ఆదాయాన్ని 2 చేస్తా అన్నాడు. మరి యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. మరి మన దగ్గర నల్లధనం అంతా కూడా స్విస్ బ్యాంక్లో ఉంది. పేదలకు అందరూ కూడా తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. ఏమన్నా జరిగిందా? జరగలే. కానీ ఇవాళ మోడీ 2 విషయాలు చేసిండు. ఒకటి, దేశాన్ని దోసుకొని అప్పుల పాలు చేసినటువంటి మొత్తం బ్యాంకులను ముంచినటువంటి 16 లక్షల కోట్లను ఎన్పిఐ పేరు మీద రద్దు చేసి వాళ్ళను వేరే ప్రదేశాల్లో ఉన్నారు, వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. ఇలా జాతీయ సంపద 50-60 సంవత్సరాలు కాంగ్రెస్ నిర్మించినటువంటి జాతీయ సంపద, రైల్వేస్ కావచ్చు, మరి ఇవి ఎయిర్పోర్ట్లు కావచ్చు, మరి షిప్ యార్డ్లు కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇవన్నీ జాతీయ సంస్థలు. అంటే మన ఆస్తి, మన దేశ సంపద. దాన్ని మొత్తం కూడా ఇలా బడా వ్యాపారులు గుజరాత్లకు అమ్ముకుంటా ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు అంటే మరి ఇదే చేసింది. చెప్పిన పని ఒకటి చేయలే. ఇవాళ మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు. దయచేసి మీరు గమనించండి. దేని కొరకు అడుగుతున్నారు? 400 సీట్లు కావాలంట. ఎందుకు 400 సీట్లు? 273 వస్తేనే గవర్నమెంట్ వస్తుంది కదా. మరి ఎందుకు 400 సీట్లు అడుగుతుంటే 3 అంటే 2 వంతుల మెజార్టీగా 2/3 మెజార్టీ కావాలంట. మేము 2/3 మెజార్టీ వస్తే ఏం చేస్తావా అంటే రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి, మైనార్టీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ తీసేస్తామని అంటా ఉన్నాడు. దీని కొరక మనం మోడీని కోరుకునేది. కాబట్టి మీరు ఆలోచించండి. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒకవైపు పాదయాత్ర చేస్తూ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, వాళ్ళకు అవసరం ఉంటే మనం చట్టబద్ధత చేయాలి, వాళ్ళ రైతులకు గిట్టుబాటు ధర మీరు అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఒకవైపు బీసీ జనగణన చేయాలి, వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవసరం ఉంటే 50% రిజర్వేషన్ కూడా కట్ ఆఫ్ తీసేసి మన అవసరం ఉంటే పాపులేషన్ ఎంత ఉందో అంత రిజర్వేషన్ చేయాలని మనం కొట్లాడుతూ ఉంటే బీజేపీ అంటుంది రిజర్వేషన్ ఎత్తేయాలంటున్నారు, రైతులకు గిట్టుబాటు ధర అవసరం లేదంటున్నారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇవాళ మనకు 10 ఏళ్ళు ఒక్క ఇల్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. 3,500 ఇల్లు మన కాన్స్టిట్యూన్సీ శాంక్షన్ అయినాయి. మీ అందరికీ మేము భరోసా ఇవ్వదలుచుకున్నా, జక్రాన్పల్లి గ్రామంలోనే కాదు మండలంలో కూడా
ప్రతి పేదవానికి ఇందిరా మిల్లు కట్టిస్తాం. ఈ ఎలక్షన్ కోడ్ కాగానే మీ దగ్గరకు ఆఫీసర్లు వస్తారు ఎంక్వైరీ చేయడానికి, తప్పకుండా విడతల వారికి అందరికీ ఇల్లు కట్టిస్తాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే ఇవాళ మనం చూసాం జగ్గనంపల్లి మండలంలో మనకు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనకు గుత్పా లిఫ్ట్ ఉన్నది, అది ఎన్ని రోజులైంది? శాంక్షన్ అయ్యి 7 ఏళ్ళైంది. మరి ఇంకా మనకు నీళ్లు రావట్లే. మొన్న మేము పోయినాం, అక్కడ విజిట్ చేసాం, రైతులందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు చెప్పినాం ఇంకొక 10 కోట్ల రూపాయలు అయితేనే మొత్తం ప్రాజెక్ట్ అయిపోతుంది. తప్పకుండా మీకు ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసి దాని ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 3000 ఎకరాల ఆయకట్టు కొన్ని మనకు ఆర్మూర ప్రాంతంలో ఉన్నాయి, మనకేమో ఒక 5-6 గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తప్పకుండా నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 21 ప్యాకేజ్ కూడా 21 ప్యాకేజ్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిండ్రు. దాని పెండింగ్ ప్రాజెక్ట్ కింద పెట్టి రీడిజైనింగ్ పేరు మీద కమిషన్ల కొరకు కక్కుర్తిపడి 10 ఏళ్ళైనా కానీ ఒక గుంటకు నీళ్ళు ఇవ్వలే. ఇవాళ పెద్దలు జీవన్ రెడ్డి గారి ముందు నేను హామీ ఇస్తా ఉన్నా, మనం ఖచ్చితంగా నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడినా 21 ప్యాకేజ్ 100% కంప్లీట్ చేస్తాం. జగ్రాన్పల్లిలో గుంటకు నీళ్ళు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా మనకు ఇప్పుడు ఆయన ఏం చేసిండు, రైతు భరోసా రైతు బంధు పేరు మీద ఏం చేసిండు, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ తీసేసిండు, సబ్సిడీలు అన్నీ తీసేసిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు భరోసా పేరు మీద 10 ఎకరాల వరకు ప్రతి రైతుకు మేము డబ్బులు వేస్తూ ఉన్నాం. అది కూడా ఇవన్నీ సబ్సిడీస్ అన్ని కూడా మళ్ళీ ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి రైతుల పక్షాన, మహిళల పక్షాన, మరి యువకుల పక్షాన మేము పోరాడుతూ ఉంటే మతము మరి రిజర్వేషన్ ఎత్తేస్తా అంటాడు, లేకుంటే గిట్టుబడి రాద్దంటాడు. ఈ విధంగా ఉంది మోడీ పరిస్థితి. ఇవాళ అరవింద్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, పోయినసారి ఎన్నికలు ఏమన్నాడు, మా నాన్న ముఖం చూసి నాకు ఓట్లు వేయమన్నాడు. మరి ఇవాళ ఏమంటున్నాడు, మోడీ ముఖం చూడాలంట. దీని ముఖం లేదు. అంటే ఏమైనా పని చేస్తే కదా, అయ్యా అరవింద్ 5 ఏళ్ళలో ఏం చేసావా అంటే ఏం లేదు. పోనీ ఇప్పుడు గెలిచినావనుకో ఏం చేస్తావా అంటే ఏం లేదు. మరి దేని కొరక ఇవాళ పార్లమెంట్కి పంపిస్తున్నాం. పార్లమెంట్ అంటే ఏంటిది? దేశాన్ని పరిపాలించేటువంటి వ్యవస్థ అది. దానికి మనకు పనిచేయడం అవసరమా? మోడీ అవసరమా? మోడీ బనారస్లో కాంటాక్ట్ చేస్తున్నాడు, మోడీ ఇక్కడ నిజామాబాద్లో కాంటాక్ట్ చేస్తే మనం ఆలోచిస్తుంటే మేము ఇలా మరి మోడీకి ఎందుకు ఓటేయాలా, అరవింద్కి వేద్దాం వాళ్ళకుంటే ఎట్లా అంటే చూడు గట్లా అది జూటా మాటలు. పని చేయడం శాత కాదు కానీ మోడీ ముఖం చూసి ఓట్లు వేయాలంట. అది అడిగే పద్ధతేనా? ఉడన నా ముఖం చూడండి బాయ్, 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చిర్రు, మరి నేను ఇది పని చేసినా మళ్ళీ గెలిపిద్దకి పని చేస్తా అంటారా, లేకుంటే మొగాడైతే ఇట్లనే మోడీ మీద వేరేడి మీద మోడీ ముఖం చూసి ఈ ఓట్లు వేయాలంట. అంటే ఇట్లా పరిస్థితి. అందుకని ఏమంటారంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు అడ్వకేట్, తను వకీలు, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, మచ్చలేని నాయకుడు. మనం చూసాం మన ఎమ్మెల్యే ఎంతమంది మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ ఉంటే వాళ్ళ అయ్యా కొడుకుల అరాచకాలు, వాళ్ళు చేసే దందాలు, మరి ఎంత బదనామైన ఇయ్యాల మళ్ళీ వస్తున్నాడు. ఇంకా ఓట్లు వేయాలంట, అది ఓట్లు వేస్తే అది మోర్లు పడ్డట్టే. అది ఓటు కాదు, మన కాదు, టీఆర్ఎస్ రాదు, అది గంగలో అది మొత్తం బీజేపీ టీఆర్ఎస్ అంతా ఒకటైపోతుంది. కానీ ఇలా అంటే మన మనకు నికాసైన మనిషి జీవనాన్ని మనము ఎంపీకి గెలిపించి మరి పార్లమెంటుకు పంపిస్తే అక్కడ మన ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ మనమడు, రాహుల్ గాంధీ అంటే ఎవరు? ఇందిరమ్మ మనమడు ప్రధానమంత్రి అవుతా ఉన్నాడు, మనకు జీవనాన్ని కూడా మంత్రి అవుతాడు. కాబట్టి మన జక్రాన్పల్లిలో ఏదంటే అది అయిపోతుంది పని. నేను ఉంటా, ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. కాబట్టి మీరందరూ కూడా విఘ్నులు, మరి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తులు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో నాకు 5,000 ఇచ్చారు, జీవనానికి 10,000 ఇవ్వండి. తప్పకుండా మీ జక్రాన్పల్లి మండలము గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధతోని మీ మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన రైతులను కాపాడుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరటానికి రోజు నేను జక్రాన్పల్లి మండల కేంద్రం రావడం జరిగింది. కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి రైతు సోదరులు, యువ మిత్రులు, మా తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యంగా మీ అందరి ప్రీతమ నాయకులు, మననే శాసనసభ ఎన్నికల్లో మరి మీ అందరి మద్దతుతో శాసనసభకు ఎంపీ కాబడినటువంటి సోదరుడు భూపతి రెడ్డి గారు, స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు,
మిత్రుడు సాయిరెడ్డి గారు, అందరికంటే పెద్దయిన రాజిరెడ్డి గారు ఏతుందో వారి ఆరోగ్యం బాగలేకున్నప్పటికీ మరి ఈ గ్రామస్తుడిగా వారిని ఆశీర్వదించాలని చెప్పి ప్రత్యేకంగా వచ్చినందుకు రాజిరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వేదికను అలంకరించున్నటువంటి ఇతర మిత్రులందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ పెద్దలు భూపతి రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారన్న. అంటే వాస్తవంగా దయచేసి గమనించండి, ఏ రాజకీయ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, మన గ్రామాల అభివృద్ధి కొరకు ఏ రాజకీయ పార్టీ పాటుపడుతుంది. మనకేం కావాలి? కాలువలు కావాలి, కరెంటు కావాలి, పండించే పంటకు మద్దతు ధర కావాలి. కాలువ నీళ్ళకి వచ్చేవరకల్లా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిర్మాణం తలపెట్టే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతోని మరి తెలంగాణ రాష్ట్రంలో కొంత భాగం మరి సాగునీటి సౌకర్యం కల్పింపజేయబడడం జరిగింది. మన ప్రాంతానికి కూడా ప్రాణహిత చెవెళ్ళ 21 ప్యాకేజ్ ద్వారా నిజామాబాద్ రూరల్ మండల నియోజకవర్గానికి చెందిన గ్రామాలన్నింటి కూడా సాగునీటి సౌకర్యం కల్పింపజేసేటువంటి అవకాశం ఉండి కూడా కేవలం కమిషన్ల కక్కుటితోని రీడిజైనింగ్ అనే నెపంతో 10 సంవత్సరాలు గడిచిందన్న. 10 సంవత్సరాలు గడిచింది అంటే సంవత్సరాలు 2 పంటలు మనం కోల్పోతే 10 సంవత్సరాల 20 పంటలు మనం నష్టపోయాం, కోల్పోయాం అని చెప్పంటున్నా. మన గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ అది కూడా అట్లా ఉండిపోయింది. మిత్రుడు భూపతి రెడ్డి గారు ఏదైతుందో వారు స్వయం డాక్టర్ కావడంతో పాటుగా ఒక రైతు బిడ్డ, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పంటూ నేను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాల కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే ఇక అంతకంటే మిన్నగా కార్యక్రమాలు చేపట్టబడతామని చెప్పి భావించడం జరిగింది. కానీ ఏం జరిగింది? ఒక ఉద్యమ నాయకుడిగా భావించిన కేసీఆర్ గారు 2 పర్యాలు ముఖ్యమంత్రి అయిండయా. రావాల్సిన కాలనీలు వచ్చినాయా చెప్పండి అన్న. 21 ప్యాకేజ్ ఎక్కడుంది అక్కడే ఉందని చెప్పంటూ నేను ఎంతవరకు ఏదైతుందో అధికారం వాళ్ళ కుటుంబానికి కేంద్రీకృతం కావడంతో ఏదైతుందో వీళ్ళు ఆయన తిరుగుబాటు చేసి పదవి ప్రధానం కాదు ప్రజాసేవే లక్ష్యంగా ఎంచుకొని ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగిందని చెప్పంటూ నేను 2018 ఎన్నికల్లో వాళ్ళు ఆశించే పంట పొందలేకపోయినప్పటికీ కూడా అకుంఠిత దీక్షతో ప్రజానికంగా అందుబాటులో ఉంటా ఎన్నికల్లో గెలవడం ఆ భగవంతుడు ప్రజల యొక్క మద్దతు 5 సంవత్సరాలు పోరాటం చేసిండు, మీకు అందరికి అండగా ఉన్నాడు. మీరు ఏదైతుందో ఒక పోరాట యోధుడిగా గుర్తించి 21 ప్యాకేజ్తో పాటుగా గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతుందో రాబోయే 6 మాసాల సంవత్సరాల కాలంలో పూర్తి చేయబడుతుందనే ఒక భావన ఈ విషయాన్ని వ్యక్తం చేస్తామని చెప్పంటున్నా. భూపతి రెడ్డి గారు నేను ఏదైతుందో ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గుర్తించిన తర్వాత నేను కలిసా, మరి అందరికీ సహకారం కావాలి, మరి మీ యొక్క మద్దతు కావాలని చెప్పి కోరితే ఒకటే చెప్పిండ్రు. ముందైతే మీరు ఏదైతుందో అన్న మీరు పార్లమెంట్కి గెలవడం మీకు ఎంత ప్రాధాన్యతనో నాకు కావాల్సింది ఏదైతుందో నా నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటి సౌకర్యం కల్పింపజేయటం నాకు అంత ప్రాధాన్యత అని చెప్పండి. తను చెప్పిండు 21 ప్యాకేజ్ చెప్పిండు. ఈరోజు సభా వేదిక ముఖం చెప్తున్నాను, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కావడం ఇవాళ 21 ప్యాకేజ్ ఏదైతుందో సంవత్సర కాలంలో పూర్తి చేసి యావత్ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గానికి సాగునీరు అందజేయడం నా బాధ్యత అని చెప్పట్టు నేను. ఎన్నికలు గెలవడం ప్రధానం కాదయ్యా, మనం ఏం చేస్తామని ప్రధానం చెప్పట్టు నేను. మా మిత్రుడు తరంపూడి అరవింద్ గారు కూడా ఏది ఇస్తుందో పోయిన ఓటప్పుడు ఏమన్నాడు, నీ పసుపోటు చేస్తా, పసుపు నాణ్యత పెంపొందిపిస్తా, ఆ బాండ్ రాసిచ్చి నిజామాబద్దమన్నా 5 రోజులు పసుపోటు ఏర్పాటు చేస్తా అని చెప్పన్నాడు. 5 రోజులు కాదు కదా, 5 సంవత్సరాలు గడిచింది. నిన్న కాక మన అమిత్ షా గారు వచ్చిండు నిజామాబాద్ కేంద్రానికి. వారు ఏం చెప్తుండ్రు, మీ నిజామాబాద్ కేంద్రంలో పసుపోటు ఏర్పాటు చేస్తా. నువ్వు ఎన్నడో 5 రోజులు ఏర్పాటు చేస్తాన్న పసుపోటు మళ్ళీ వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత వచ్చి ఏం చెప్తున్నాడు, నేను పసుపోటు ఏర్పాటు చేస్తా అని చూడండి దయచేసి అంటున్నా. నిజంగా పసుపోటు ఏర్పాటు చేసి కలిగి ఉన్నట్టయితే మళ్ళీ చేస్తా అని చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. ఇలా పసుపు నాణ్యత పెంపొందింపజేయబడే విధంగా పసుపోటు ఏదైతుందో రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పాటు కాబడము నా ఏకైక లక్ష్యం ఏదైతుందో రైతు అండగా నిలబెట్టని చెప్పంటున్నాను.
ఏం చక్కెర కర్మాగారాలు ప్రారంభం చేయాలి. వాళ్ళ బోధన చక్కెర కర్మాగారం, మెడిపల్లి చక్కెర కర్మాగారం. నిన్న అమిత్ షా ఏమంటుండు, ప్రభుత్వ పరంగా వాటి పునఃప్రారంభం చేయడం సాధ్యం కాదు. సహకార రంగంలో రైతాంగం ఏదైతుందో వాళ్ళే చేసుకోవాలని చెప్పంటున్నా. నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. రైతాంగం సహకార రంగంలో చక్కెర కర్మాగారం ప్రారంభం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటే నువ్వెందుకే? నేను చెప్తున్నాను, రైతులపై ఏ విధమైన భారం లేకుండా ప్రభుత్వ పరంగా రాబోయే సంవత్సర కాలంలో బోధన చక్కెర కర్మాగారంతో పాటుగా మెట్పల్లి చక్కెర కర్మాగారాన్ని ప్రారంభం చేయడం ఏదైతుందో నా బాధ్యత అని చెప్పంటున్నా. దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించి చెప్పంటున్నా. నేను ఈ దేశాన్ని పట్టడం పెట్టేవాడు రైతు అని చెప్పంటున్నా. ఆ రైతులు ఆదుకొని యొక్క ప్రభుత్వం ఎందుకు అని చెప్పంటున్నా. నేను రైతాంగాన్ని వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్తు దయచేసి ఆలోచించండి. దేశంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు 20 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా రైతాంగానికి వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ ఇస్తుందా? రైతాంగానికి వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పట్టు. దయచేసి గమనించండి చెప్పట్టు. ఏదైనా రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. రైతు వ్యవసాయ ఉత్పత్తులు గిట్టుబాటు ధర కల్పించాలి. 2004లో ఏదైతుందో వరి ధాన్యం ధర 450 ఉండేనే. 10 సంవత్సరాలు 2014లో దిగిపోయినాడు 1450 అయింది. 3 అంతలు అయిందన్న 3 అంతలు అయింది. 450 ఎంత అయింది? 1350 అయింది. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాలు గడిచిందే. ఇవాళ ఎంత ధర? 2200. కనీసం రెట్టింపు కాదు అని చెప్పట్టు. నేను కిసాన్కి ఆమ్దానీతో గుణాకారం అంటాడా? నువ్వు వ్యవసాయ ఉత్పత్తుల ధర స్వామినాథన్ కమిషన్ నివేదికకు అనుగుణంగా ధర నిర్ణయింపజేయాలి. స్వామినాథన్ గారికి ఏది ఇస్తుందో భారతరత్న ఇస్తాడు. ఆయన ఆలోచన విధానాన్ని గౌరవించాడు. ఈ లెక్క ప్రకారం ఏది ఇస్తుందో వరి ధాన్యం ధర కనీసం 3000 ఉంటే కానీ గిట్టుబాటు కాదు. 3000 అని చెప్పంటు. నేను భూమిదాన్ని ఏమంటుండో కేంద్ర ప్రభుత్వం పెట్టుంటుందో నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో నేను ఎన్నికల వాగ్దానం చేసిన కాబట్టి నేను 500 రూపాయలు బోనస్ ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. నేనేమంటున్నా, 500 బోనస్ ఇప్పించే బాధ్యత భూపతి రెడ్డి అయితే రేపు దేశంలో ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడంతో వరి ధాన్యం ధర 3000 రూపాయలు క్వింటల్ చేయడం నా బాధ్యత అని చెప్పంటు. నేను దయచేసి ఆలోచించండి చెప్పంటు. నేను వాళ్ళు పెట్టుబడి చూడండి అని చెప్పంటున్నా. రసాయనిక ఎరువులు కాంప్లెక్స్ రెట్టింపైంది, డిఏపి రెట్టింపైంది, పొటాష్ పెరిగింది, సూపర్ పెరిగింది. యూరియా ఏదైతుందో 50 కిలోల సంచి ఏదైతుందో 5 కిలోల వజన్ తక్కువ కోసి 45 కిలోలు చేసింది. సమాబద్ధమే. పురుగు మందు ధర పెరిగింది. దున్నారంటే ట్రాక్టర్ కావాలి, ట్రాక్టర్ డీజిల్ కావాలి. 2014 ఎంత ఉండే? 50 రూపాయలు డీజిల్ లీటర్ ఉండే. ఇవాళ ఎంత ఉంది? 97-95 రూపాయలు. సమాబద్ధమన్నా. రైతుకి ఎట్లా గిట్టుబాటు అవుతుందని చెప్పంటూ. నేను డీజిల్ ఏదైతుందో, పెట్రోల్ ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎంత తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పుడైతే కూడా ఎంత తగ్గుతుందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పంటూ. నేను దేవుని దేవల్ల రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పాటు కాబడటము పెట్రోల్ డీజిల్ ధర ఏదైతుందో రోల్ బ్యాక్ 2014 తీసుకుపోయిన బాధ్యత నాది అని చెప్పంటూ. నేను సామాన్య ప్రయాణికుడు మోటార్ బైకే కానీ ప్రతి వస్తువు ప్రమాణం కావాలంటే వినియోగం ఏంటి? నీకు పెట్రోల్ డీజిల్ అని చెప్పంటున్నా. ధరలు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఏదైతుందో రవాణా ఛార్జీలు పెరిగి ఇవాళ ఏదైతుందో ప్రతి వస్తువు నిత్యావసర వస్తువు ధరలు పెరుగుతున్నాయి చెప్పంటున్నాయి. ఏ ప్రభుత్వమే కానీ ప్రభుత్వ ఆదాయ ప్రధానం కాదు, ప్రజా సంక్షేమ ప్రధానం చెప్పంటున్నా. ప్రజా సంక్షేమం పాటుపడేట్టుగా రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా. రైతాంగంతో పాటుగా రైతు కూలీనే చెప్పంటున్నా. కేవలం వ్యవసాయ 10 దినాలలో మాత్రమే మన పని ఉంటుందా? వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని కల్పించాలనే భావనతో ఏదైతుందో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి మీరు చూడండి. గుట్ట పని, చెరువు పని రోజు పొద్దున్నైతే మా ఆడబిడ్డలు ఏదైతుందో తట్టా గడ్డపర పట్టుకొని పొద్దున 6 గొట్టాలు చెర్ల పడి పోతున్నారు. పొద్దున ఎందుకు పోతున్నారు?
వ్యవసాయ పని లేనప్పుడు ఏదైతుందో సర్కార్ పనితో పొట్ట 200 రూపాయలు దొరుకుతుంది, 300 రూపాయలు దొరుకుతుంది. ఇది ఎవరికైనా పెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లి అని చెప్పి అంటున్నాను. వాస్తవంగా వీళ్ళకి ఈ ఆడబిడ్డలకు 300 రూపాయలు రావాలవ్వా. వీళ్ళు ఎంత వస్తుంది? నువ్వు 4 గంటలు పని చేస్తే 200 రూపాయలు రావటం లేదు. 100 రోజులు పనిదినం అని చెప్పంటారా? 100 రోజులు పనిదినం కాదు, 100 × 300 సంవత్సరానికి 30,000 రూపాయలు కలిపి చేసే బాధ్యత ప్రభుత్వం ఉంటుందని చెప్పంటున్నా. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వస్తే 300 కాదు 400 చేయబోతున్నాం. 400 చెప్పండి. నేను ఇది వ్యవసాయ కూలీల కన్నా ఎప్పుడే ప్రభుత్వం చెప్పంటున్నా. మా ఆడబిడ్డలు కొద్దిమంది బిడీలు చేస్తారబ్బా. మా దగ్గర బిల్లు చాలా మంది చేస్తారు. ఎండ ఓనోళ్ళు, షేర్ పని ఓనోళ్ళు ఏది ఇస్తుందో ఇంటి పట్టుకొని బీడీలు చేస్తారు. బీడీలు చేసే పెన్షన్ రావద్దబ్బా. వీళ్ళు మొత్తం దేశంలో బీడీలను పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పండి. పోయే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆంక్షలు పెట్టింది, కట్ ఆఫ్ డేట్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఏ కట్ ఆఫ్ లేకుండా ఈరోజు మన జక్రాలపల్లి వేదిక ముఖంగా చెప్తున్నా. నేను బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా మంచిదే తల్లి. ఇంతవరకు అసలు 2,000 రూపాయలతో పాటుగా ఇంకా 2,000 జత చేసి 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ 4,000 చెప్పట్టు. 10 మంది ఏదైతుందో స్థానికంగా బతుకుదొరు లేకుండా మస్కర్ దుబాయ్ పోతారు. మరి అరబ్ కంట్రీ పోయేటోళ్ళే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవద్దే. 10 ఏళ్ళు గడిచింది, కేంద్రంలో పువ్వు గుర్తొచ్చింది. మా అరవింద్ గారిని అడుగుతున్నా నేను, ఎంతవరకు ఏదైతుందో నీ విలాసవంతమైన జీవితం తప్ప స్థానిక బతుకుదొరు లేకుండా. మోడీ గారు ఏమన్నారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 2 కోట్లు 10 ఏళ్ళు గడిచింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినాడే. ఆయన విలాసమైన జీవితానికి అలవాటు పడి వీళ్ళ మస్కట్, దుబాయ్, బెహ్రాన్ పోయే కుటుంబాలను ఆదుకునే 1 రూపాయి సాయం చేస్తున్నావే. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ పై ఆధారపడుతున్నటువంటి కూలీలు, కార్మికులు ఎవరైనా కానీ వాళ్ళకి అండగా నిలబడే విధంగా వాళ్ళ పిల్లలకు ఉచిత విద్యా సదుపాయం, వాళ్ళకు ఉచిత వైద్య సదుపాయం, ఇండ్లు లేనిలోకి ఇండ్ల నిర్మాణ కార్యక్రమం, ఏ కార్యక్రమమైన ప్రాధాన్యతతో అమలు చేసే సంకల్పంతో ముందు పోతుందని చెప్పంటున్నాం. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నా. జక్రాలపల్లికి ఉన్నటువంటి ఒక సదుపాయాలు ఎక్కడ లేవు అంటున్నా. నేను ఎయిర్పోర్ట్లో చెప్పని ఆశ పెట్టిందయా. ఎయిర్పోర్ట్ అడ్డే పోయింది. మా భూపతి రెడ్డి అంటుండు ఎయిర్పోర్ట్ ఎట్లయితే అట్లా అన్నా కనీసం ఏదో ట్రైపోర్టాలు చేయండి. మనకు కాయగూరలు పండిస్తారు, రకరకాల వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తారు. పక్కనే రైల్వే సౌకర్యం ఉన్నది మాకు. మీకు పండించే పంటలు రైతుకి ఏదైతుందో మరి వారి లాభం ఒడగొట్టాలని చెప్పంటే ట్రైపోర్ట్ ఏర్పాటు చేసినట్టయితే మా రైతులకు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేసే విధంగా, విదేశాలకు ఎగుమతి చేసే విధంగా కార్గో ఏర్పాటు చేయండి. అన్ని సౌకర్యాలు ఇక్కడ జక్రాలపల్లిలో ఏదైతుందో వీళ్ళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జక్రాలపల్లిలో సౌకర్యాలు ఎక్కడ లేవు. పక్కపడే రైల్వే లైన్ ఉందా? నిజమా మొత్తమా? ఉందా లేదా? మరిగా ఇంత మంచి సౌకర్యాలుండి రైతు తోడ్పడే అవకాశం ఉండగా నువ్వు వినియోగించకుండా నువ్వు ఏదైతుందో రైతులను పసుపోటు లేదు, చక్కెర కర్మాగారం ప్రారంభం లేదు, ఎయిర్పోర్టు లేదు, ట్రైపోర్టు లేదు, కార్గో లేదు, ఏది లేదు. అయినా ఎందుకు ప్రభుత్వాలని చెప్పంటు నేను ఇలా భూపతి రెడ్డి గారిపై బాధ్యత. వారు ఎమ్మెల్యే గెలిచిన సంతోషం ఆయన, కానీ బరువు బాధ్యత అనేది ఏదైతుందో ఆయన నిండా నెత్తి మీద ఉందని చెప్పంటు నేను. రేపు రాబోయే 5 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గాన్ని ఏదైతుందో కేవలం నిజామాబాద్ జిల్లాకే పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం భూపతి రెడ్డి గారి ఒక బాధ్యత అంటున్నా. వారికి నేను తోడుంటా అని చెప్పంటున్నా. దేవుని దేవల పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ కావడం నాకున్నటువంటి అనుభవంతో, నా సుదీర్ఘ ప్రజా జీవితం 30 ఏళ్ళ పొలగాన్ని ఎమ్మెల్యే అయినో నేను. 30 ఏళ్ళ పొలగాన్ని 74 ఏళ్ళు వచ్చిన ఈడు పడ్డది. కొసకొచ్చింది నేను, ఆగిరికి వచ్చిన. ఇలా ఏదైతుందో మీ దయ మరి గెలిపిస్తారా అంటే మళ్ళీ 5 ఏళ్ళు ఏదైతుందో మీకు సేవ చేస్తా. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏదైతుందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో గుర్తింపు పొందే విధంగా చేస్తా. యావత్ భారతదేశంలో చెప్పట్టున్నా. నిన్న మీ అరవింద్ నోటు తెరిచినాడే పార్లమెంట్లో. నేను చెప్తున్నా, నేను శాసనసభ్యుడిగానే కానివ్వండి, శాసన మండలి సభ్యుడిగానే కానివ్వండి, అది ఏ సమావేశం కానివ్వండి కాక నా చర్చ లేకుండా
నా సంభాషణ లేకుండా ఏ డిబేట్ లో చెప్పట్టు నేను ఒక్కసారి యూట్యూబ్ లో పోయి చివరిని చెప్పట్టు నేను ఒక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడు నన్ను గెలిపించిండు శాసన మండలికి. ఒక ప్రశ్నించే గొంతుగా చెప్పండి, ప్రశ్నించే గొంతులుగా నేను రేపు కూడా చెప్తున్నాను. దేవుందా ఇండియా కూడా ప్రభుత్వం అధికారికి వస్తుందా అదృష్టం. రాలేని పక్షంలో కూడా మీ యొక్క ప్రతినిధిగా మీ గౌరవం నిలబెట్టే విధంగా యావత్ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డా జీవన్ రెడ్డి యొక్క వాడి లేకుండా ఏ సమావేశం లేకుండా ఆ విధంగా స్పందిస్తా చెప్పండి. దయచేసి నాకు అవకాశం కల్పించండి. వాస్తవంగా పొద్దుపోయింది, ఇంత పొద్దు ఇక్కడ డిగ్రీ కాలేజ్ సమస్యలు వాస్తవం చెప్పట్టు నేను బొబ్బుతనుకున్నది గోస. ఇవాళ పేనోడు ఏదైతే వాడు వీకెండ్ అంటే 2 సార్లు గెలిచినాడు వీకెండ్. ఇలా భూపతులకున్నది డిగ్రీ కళాశాల కావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో కూర్చొని సౌకర్యాలు ఏ విధంగా కానివ్వండి కాక తప్పకుండా ప్రాధాన్యత దొరుకుతుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకొని జై హింద్, జై కాంగ్రెస్, చేతి గుర్తుగా, చేతి గుర్తుగే, చేతి గుర్తుగే. ఏర్పాటు చేయించడం నా బాధ్యత.